హాయ్ వివర్స్, ఈ రోజు నేను మీ అందరి ముందుకి యాదవ్ క్యాస్ట్ కి సంబంధించిన అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, వాళ్ళ నేటివ్ ప్రెజెంట్ ఏంటో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉండుంటారు కదండి. మరి మీ అందరి ముందుకే మిమ్మల్ని ఎక్కువ సేపు వెయిట్ చేపియను, తొందరలోనే చెప్పేస్తున్నాను. మరి ఇది వినాలి అంటే మీరు ఏం చేయాలండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. అలాగే ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ అందరి ముందుకు ఈ రోజు నేను యాదవ్స్ అమ్మాయిని తీసుకొచ్చేసాను కాబట్టి ఈ అమ్మాయి ఎర్రగొల్ల అమ్మాయి అండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/2/1990. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు 45,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఎర్రగొల్లలో నుంచే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీలో నుంచే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి పాకనాటి అమ్మాయి అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/1/1996. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి MLT కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా జాబ్ చేస్తుంది. నెలకు 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే పాకనాటి గొల్లలో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలనుకుంటున్నారు. అంటే ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. కొంచెం మంచి ప్యాకేజ్ ఉండే అబ్బాయి అయితే కావాలనుకుంటున్నారు. ఓన్ హౌస్ అనేది వాళ్ళు ఏం రిక్వైర్మెంట్ గా కూడా ఏం చెప్పలేదు. ఉన్నా పర్వాలేదండి, లేకున్నా పర్వాలేదు అన్నారు. బట్ నేటివ్ ప్లేస్ ఎక్కడైనా ఉంటే నేటివ్ ప్లేస్ లో అయితే ఖచ్చితంగా ఓన్ హౌస్ ఉండాలి అని అంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి ముష్టిగొల్ల అమ్మాయి అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/1998. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ BSc అగ్రికల్చర్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ఉంటుంది. జాబ్ ఏం చేయడం లేదు, జాబ్ సెర్చింగ్ లోనే ఉంది ఈ అమ్మాయి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేయమంటే చేస్తానండి, లేదంటే వద్దు అన్న ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పేరెంట్స్ కూడా అంత రిక్వైర్మెంట్ గా అంత మెయిన్ గా జాబ్ చేయాలి అమ్మాయి అనేది ఏం లేదండి. మరి ఎవరైనా జాబ్ చేయని అమ్మాయి కోసం అబ్బాయి వాళ్ళు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/2/1996. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే ఈ అమ్మాయికి బ్యూటేషన్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో అదే కోర్స్ నేర్చుకుంటుంది. ఈ ఇయర్ స్టార్ట్ చేసింది అది కూడా. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లో సెటిల్ అయిన అబ్బాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి, కొంచెం ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదండి, ప్యాకేజీ ఎక్కువగా ఉండే అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ లోకల్ మ్యాచెస్ లేదు అనుకుంటే మన తెలంగాణ లోకల్ మ్యాచెస్ మాత్రమే అడుగుతున్నారు వీళ్ళు. వీళ్ళ పేరెంట్స్ యొక్క మెయిన్ రిక్వైర్మెంట్ అన్నమాట అది. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని కావాలి అనుకుంటున్నట్లయితే మన యాదవ్స్ అందరికి వీడియో అనేది షేర్ చేసేయండి. అదే విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆఫీస్ కి వచ్చైతే కలవండి. మరొక యాదవ్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/4/1994. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి B ఫార్మసీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే ఈ అమ్మాయి జాబ్ సర్చింగ్ లోనే ఉంది. అంటే లాస్ట్ 3 months వరకు జాబ్ చేసిందండి. కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది ట్రావెలింగ్ కి, ఈ అమ్మాయి ఉండే వాళ్ళ ప్లేస్ కి అన్నట్టుగా ఈ అమ్మాయి రిజైన్ చేసింది. మళ్ళీ కొత్తగా నియర్ బై లో ఏమన్నా ఉండేటట్టుగా చూసుకుంటున్నారు వీళ్ళు. మరి ఈ అమ్మాయి ప్రీవియస్ గా బెంగళూరులో జాబ్ చేసిందండి. బెంగళూరు టు హైదరాబాద్ కొంచెం డిస్టెన్స్ అంటే పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది, లాంగ్ జర్నీ అన్నట్టుగా ఈ అమ్మాయి అక్కడ నుంచి జాబ్ బంద్ చేసింది. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే జాబ్ సర్చింగ్ లోనే ఉంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి లోకల్ మ్యాచెస్ అయినా ఓకే, లేదు అనుకుంటే NRI మ్యాచెస్ అయినా ఓకే అంటుంది. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. యాదవ్స్ అమ్మాయి అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/10/1998. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి PG కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే స్కూల్లో టీచర్ గా జాబ్ చేస్తుంది. మరి నెలకు 15,000 వరకు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు బోడుప్పల్లోనే ఉంటున్నారు. మరి ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే గవర్నమెంట్ టీచర్ అయినా పర్వాలేదు, లేదు సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదు, మంచిగా ఉండే ఫ్యామిలీలో నుంచే కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు జాయింట్ ఫ్యామిలీని ఇష్టపడుతున్నారండి. ఎవరైనా అంటే 3-4 అన్నదమ్ములు ఉండే ఫ్యామిలీలో నుంచి అయితే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగత్గిరిగుట్ట, హైదరాబాద్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన యాదవ్ సోదరులందరి కోసం కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.